Hi viewers, welcome to AS Media. ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈఓ ముఖేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయినట్లు సీఈఓ ముఖేష్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 81.76% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పోలింగ్ శాతం ఎంత అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పోలింగ్ శాతాన్ని బట్టి కూడా గెలుపోటములు అంచనా వేయవచ్చు. అంతేకాకుండా మునిపెన్నడూ లేని విధంగా పోలింగ్ కోసం ఓటర్లు బారులు తీరారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆలస్యంగా వచ్చి 6 లోపు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదవుతుందని అంచనా వేశారు. అయితే అనుకున్నట్లుగానే ఏపీలో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు సీఈఓ తెలిపారు. రాష్ట్రంలో 81.76% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.88% పోలింగ్ నమోదవగా 2014 ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదైంది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం రికార్డు పోలింగ్ శాతం నమోదైనట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. 1957వ సంవత్సరం నుంచి పోల్చితే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలో 4వ దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు లభించింది. యువత, మహిళలు అత్యధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్నట్లు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.09 పోలింగ్ శాతం నమోదు కాగా ఇక 2వ స్థానంలో చిత్తూరు నిలిచింది. అక్కడ 85.77 పోలింగ్ నమోదైంది. అలాగే 3వ స్థానంలో 85.48% ఓట్లతో బాపట్ల నిలిచింది. అయితే అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 పోలింగ్ శాతం నమోదైనట్లు ట్విట్టర్ వేదికగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.